ఈరోజు అడ్వకేట్ ఎస్సీ ఎస్టీ బీసీ అడ్వకేట్ కొడుకు అడ్వకేట్ కావడానికి ఆస్కారం లేదు. కానీ తరాల నుండి ఆ కొలీజియం వ్యవస్థని మీ ద్వారా ఆ కొలీజియం వ్యవస్థకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఆ కొలీజియం వ్యవస్థకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. సెంట్రల్ అయినా స్టేట్ అయినా ఎవరైనా ఇది అందరికీ సంబంధించినటువంటి హక్కులు. దాని విషయంలో అధ్యక్ష సిఫారసులు చేసేటప్పుడు కూడా కొలీజియం వ్యవస్థ ఒక పక్కకు ఉన్నప్పటికీ ఇది జగమెరిగిన సత్యం అధ్యక్ష. ఎక్కడ ఏంది అనే మిగతా విషయాలు నేను జోలికి పోను. కానీ తాత ముత్తాతల నుండి తాత హైకోర్టు జడ్జి ఉంటాడు, కొడుకు హైకోర్టు జడ్జి అవుతాడు, మనమడు హైకోర్టు జడ్జి అవుతాడు. నేనేమంటున్నానంటే ఈ లోపాలు ఎక్కడున్నాయో, ఈ చట్టసభకు అధికారాలు అవకాశాలు ఉన్నాయి, ఈ సమాజంలో జరుగుతున్నటువంటి ఇబ్బందుల గురించి, ఈ సమాజంలో జరగాల్సిన సవరణల గురించి ఈ యొక్క పార్లమెంటరీ వ్యవస్థలో ఉన్నటువంటి గొప్ప అవకాశం ఈ గౌరవ మంత్రి గారు. అధ్యక్ష, వారు చెప్పింది చాలా మంచి సూచన. కానీ మీకు కూడా తెలుసు అధ్యక్ష, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి సంబంధించినటువంటి న్యాయమూర్తులు కావాలనడానికి కేంద్ర ప్రభుత్వం దానికి సంబంధించిన కొలీజియం సిస్టమ్ లోపల మ్యాండేటరీ చేయండి. మీరు దయచేసి రిప్రజెంట్ చేయండి. మేము గతంలో జరిగిందా జరగలేదా ఇప్పుడు సరే ఆ చర్చ అంతా ఉన్నా భవిష్యత్తుకు ఒక మార్గదర్శిగా మారండి. ప్రజాస్వామ్యంలో మేము కూడా హక్కుదారు, మీరు అన్నట్టుగా తెలివివంతులు ఉన్నారు, ఎస్సీలా ఎస్టీలా బీసీలా మైనార్టీలో కూడా వాళ్ళందరికీ జడ్జిలుగా మార్పు చేసి శ్రీకారం చుట్టి మీరు చెప్పండి. మీరు అధికారంలో 12 ఏళ్ళ నుంచి ఉన్నారు, ఒక్కరిని కూడా నియమించేటువంటి పరిస్థితి లేదు. మీరు 12 నియమించేటువంటి 12 ఏళ్ళలో మీరు ఏం పరివర్తన చేయగలిగినారు? సలహాలు చెప్పి ఉచితంగా దొరికేది ఈ దేశంలో సలహా ఒకటే. సలహా చెప్పడానికి మాత్రం భారతీయ జనతా పార్టీ నాయకత్వం నెంబర్ 1గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఇక్కడికి జీవితాల కళలో ఇక్కడ అధికారంలోకి వచ్చేది కాబట్టి ఏదంటే చెప్తారు. ఇప్పుడు అధికారంలో ఉన్న అంశము ఈ యొక్క జడ్జిల నియామకానికి సంబంధించినటువంటి అంశం కాబట్టి నేను ఇలా ఒక బలహీన వర్గాల నాయకులు ప్రతిస్పందిస్తాను. అనేక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అడ్వకేట్స్ అసోసియేషన్ వాళ్ళు ఈ షేర్ కొరకు కొట్లాడుతున్నారు, అడుగుతున్నప్పుడు దానికి సంబంధించి నేను దయచేసి నేను కూడా ఒక అడ్వకేట్గా, నేను కూడా ఒక బ్యాక్వర్డ్ క్లాస్ లీడర్గా నీ ద్వారా కేంద్రాన్ని కోరుతా ఉన్నా. మీరు కూడా అందుకు సంబంధించి రమ్మంటే రిప్రజెంటేషన్ మొత్తం దేశం మొత్తం రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ ఇంటలెక్చువల్ మైనార్టీ ఈ వర్గాల అడ్వకేట్స్ అంతా కూడా జడ్జిలకు షేర్ ఇవ్వండి. మీరు ఒక స్టాచ్యుటరీ సిస్టాన్ని తీసుకురండి, వాళ్ళకు తప్పకుండా ఇంతమంది రావాలనే విధానం తీసుకురండి. ఎవరు వ్యతిరేకించారు ఈ సమాజంలో? ఈడబ్ల్యూఎస్ తీసుకొచ్చారు 10% ఎవరు వ్యతిరేకించారా? ప్రభుత్వం అనుకున్నాక ఇది బుల్డోజ్ చేసేటువంటి విధంగా నరేంద్ర మోడీ గారు ఆ యొక్క విధానాన్ని నడుపుతున్నారు దేశంలో ఇవాళ. కాబట్టి తప్పకుండా అడ్వకేట్ సంబంధించి జడ్జిలుగా అయ్యే పదోన్న అవకాశాలని మీరు ఒక ఉదాహరణగా తీసుకొచ్చి తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఒక సూచన సలహా చేస్తే మేము కూడా చాలా సానుకూలంగా ఉంటాం. ఇవాళ బలహీన వర్గాలకు సంబంధించి ఎప్పుడైనా ఏదైనా నిర్ణయం తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఛాంపియన్ మళ్ళీ ఒకసారి తెలియజేస్తాను. న్యాయపరంగా కూడా అవకాశం వచ్చినాడు రాహుల్ గాంధీ గారు. తప్పకుండా భారతదేశ భవిష్యత్తు న్యాయ వ్యవస్థలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించి సమాన అవకాశాలు కల్పిస్తాడు. ఆ విశ్వాసం అందరికీ ఉందనే మాట మీ ద్వారా గౌరవ సభ్యులు తెలియజేస్తాను. ఆయిల్ శంకర్ గారు బిల్లుకు సంబంధించి మాట్లాడండి. అధ్యక్ష, నేను ఎందుకు ఆ విషయాలు తమరి ద్వారా సభ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్టే, ఈ కొలీజియం అనే వ్యవస్థ మీద కేవలం పార్లమెంటరీ వ్యవస్థలో మాత్రమే చర్చ చేసే అవకాశం ఉన్నది. అది రాష్ట్ర శాసనసభ కావచ్చు, ఈ దేశానికి సంబంధించినటువంటి పార్లమెంట్లో కావచ్చు. బయట ఎక్కడ కూడా చర్చ చేయడానికి అవకాశం లేదు. ఈ కొలీజియం వ్యవస్థ మీద కేవలం ఇక్కడ మాత్రమే చర్చ చేయడానికి అవకాశం ఉన్నది. కాబట్టి ఆ విషయాన్ని ఒకసారి మనమంతా కూడా ఆలోచించాలని మీ దృష్టికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్న అధ్యక్ష మా మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారికి నిజంగా మేము బీసీలమంతా కూడా గర్వపడుతున్నాం అధ్యక్ష. మా బీసీలకు సంబంధించినటువంటి చాలా విషయాల్లో కొంత ఒక 30% కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడిన ఒక 70% బీసీలకు అనుకూలంగా మాట్లాడే ప్రయత్నం చేస్తాడు. ఇక రాజకీయ పార్టీలో పనిచేస్తున్నప్పుడు కొంత మెప్పు కొరకు ఆ మాత్రం మాట్లాడబడుతుంది. ఇక లేకుంటే వ్యవస్థ కూడా కొంత ఇబ్బంది ఉంటుంది. అయితే సంతోషం ఏమనిపిస్తుంది అంటే ఎస్సీ ఎస్టీలకు బీసీలకు న్యాయం కావాలని మాత్రం గట్టిగా కొట్లాడతాడు. దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు. అది తెలంగాణ ఉద్యమంలో కూడా ఏ రకంగా పార్లమెంట్లో చాలా గొప్పగా ఎంత పోరాటం చేసిండు. అప్పుడే కొత్తగా ఎంపీ అయిండు. నేను దూరం చూసి నేను అనుకున్నా అసలు ఏమైంది, లేక ఎంపీ అవకాశం వచ్చింది, గింతగానం ఎగురుతున్నాడు, ఆయనతో ఎక్కడన్నా తొక్కేస్తారేమో నాకు కూడా అక్కడ భయం వస్తుండే. కానీ పాపం ధైర్యంగా ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో ఏది కూడా లెక్క చేయకుండా కొంత ప్రయత్నం చేసిండు. కానీ నేనేమంటా గౌరవ మంత్రివర్యులకు మీ ద్వారా ఒక విజ్ఞప్తి ఏంటి అని అంటే,
కేంద్రము కొలీజియం ఇదేదో వ్యవస్థ గొప్ప, ఇది పార్లమెంట్లో చర్చ జరగాలి. సరే, అది కూడా వచ్చేటటువంటి రోజులలో చర్చ జరుగుతుంది. నేను అడుగుతున్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటి అధికారం గురించి. సరే, హైకోర్టు జడ్జిగా మీరు నియమించాలంటే మీ చేతిలో లేదు, అది హైకోర్టు, కొలీజియం వ్యవస్థ, సుప్రీంకోర్టు, లెక్కపత్రం ఇవన్నీ వేరున్నాయి. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఒక ఉత్తరం రాస్తే అడ్వకేట్ జనరల్గా అపాయింట్ అవుతారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్యానల్లో పేర్లు పెడితే జీపీలుగా వస్తారు, ఏజీపీలుగా వస్తారు, పీపీలుగా వస్తారు. ఈ అవకాశాల గురించి మీరు ఎందుకు ఒక అడుగు ముందుకేయాలని మాత్రమే ఒక పాజిటివ్ ఆలోచనతో చెప్తున్నాను. దీన్ని ఏదో నెగిటివ్గా మిమ్మల్ని విమర్శించాలని చెప్తలేను. ఎందుకంటే ఈరోజు వేలాది మంది న్యాయవాదులు మా ఎస్సీ ఎస్టీ బీసీకి సంబంధించిన శాసనసభ్యులు సభలో ఉన్నారు. మా గురించి వాళ్ళు కనీసం మాట్లాడాలి కదా, మాకు అవకాశాలు మా గురించి ఎవరు మాట్లాడతారు అనే ఒక ఆలోచన వాళ్ళకు ఉంటుంది. ఆ ఆలోచనని మనమంతా కూడా అర్థం చేసుకొని ప్రభుత్వం తరఫున వచ్చేసారి ఖచ్చితంగా అడ్వకేట్ జనరల్ కూడా ఈ సామాజిక వర్గాల నుంచి నియమించే ప్రయత్నం చేస్తాం. లేదా ఏజీపీలుగా, జీపీలుగా, పీపీలుగా వీళ్ళకు మాత్రం మేము అవకాశం ఇస్తామనే విధంగా ఒక చెప్పేటటువంటి ప్రయత్నం ప్రభుత్వం తరఫున జరగాలని మాత్రమే మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. ఇంకొక విషయం,